రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో తిరుపతిలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ దాడుల్లో బాధితులైన వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు పుంగనూరుకు వెళ్లాలని మిథున్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటామని చెప్పడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మిథున్ రెడ్డి అన్నారు. తమ కార్యకర్తలను పరామర్శించే బాధ్యత తనపై ఉందన్నారు మిథున్ రెడ్డి. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న తనని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఎంపీగా అర్హత ఉన్నా అడ్డుకుంటున్నారని, దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడము, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.